జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వాళ్ళ కుమార్తెలను చూడడం కోసం లండన్ వెళ్తే ఆయన విమానం బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడ వెళ్తుంది, ఏ యాంగిల్లో వెళ్తుంది, ఎక్కడ దిగింది అని, సో ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పి దాన్ని ట్రాక్ చేసి రకరకాలుగా కథనాలు, రకరకాలుగా పిచ్చి పిచ్చి కూతలన్నీ కూసుకుంటూ వచ్చిన వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు టీవీ ఛానల్లో, తెల్లారితే పత్రికల్లో ఆయన వాళ్ళ కూతుర్లను చూసేకపోతున్నారు, లండన్ వెళ్తున్నారు. ఆయన షెడ్యూల్ ఏంటనేది మొత్తం ముందే రిలీజ్ చేస్తారు. ఆయన విమానాన్ని కూడా ట్రాక్ చేసినటువంటి సంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి 5 రోజులైంది. కనీసం పుట్టినరోజు నాడు కూడా ఏ దేశంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఆ పుట్టినరోజు ఒక కేక్ కోసిన పిక్కు కూడా బయటకు రాలే. పుట్టినరోజు నాడు ఒక స్వీట్ నోట్లో పెట్టుకున్న పిక్కు కూడా బయటకు రాలే. ఏ కంట్రీలో ఉన్నారు అసలు? విదేశాలంటే ఎక్కడ? సింగపూర్లో ఉన్నారా, గల్ఫ్లో ఉన్నారా, దుబాయ్లో ఉన్నారా? ఏమంటే యూరోప్ అంటే యూరోప్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి? యూరోప్ అంటే ఎక్కడ? తెలియని వాళ్ళకు యూరోప్ అనే ఒక పదం అంటే, యూరోప్ అంటే అది మన దేశం, అదొక ఖండం. ఎన్ని దేశాలు ఉన్నాయి యూరోప్లో? మరి ఎక్కడున్నారు? ఇప్పుడు ఎవరు ట్రాక్ చేయరు. అబ్బాయి ఇప్పుడు ఎవరికి అటువంటి పెద్ద పట్టింపులే. జగన్ పోతే విమానాన్ని కూడా ట్రాక్ చేస్తారు. అసలు నిజం చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు కూడా ఒక రకమైన తీవ్రవాదులు టైపే. మనం వేరే వీళ్ళు కూడా ఒక రకమైన తీవ్రవాదులే. తీవ్రవాదులన్న బాంబులు పెట్టి కొందరిని చంపుతారేమో కానీ వీళ్ళు మొత్తం సమాజాన్నే డైల్యూట్ చేసి, సమాజాన్నే విషపూరితం చేసే తీవ్రవాదులు. ఇటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మరి అడగాలిగా. ఇప్పుడు చంద్రబాబు సార్ సీఎం గారు కనీసం పుట్టినరోజు నాడు ఒక కేక్ స్వీట్ తిన్న ఫోటో కూడా రిలీజ్ కాలే. కావాలో లేదో సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్ టూర్ అనుకో, కానీ ముఖ్యమంత్రి కదా, సరే చెప్పినారో లేదో పోతాయి, సార్ని కదే కాసేపు పక్కన పెడదాం. కానీ ఈ సంత జగన్ గారు పోతే ఈడున్నారు, సముద్రం మీద ఉన్నారు, సముద్రం నుంచి ఇట్లా పోయారు, ఆడ దిగారు, ఏడ ఫ్యూయల్ నింపుకున్నారు. ఈ సంత ఉన్నారు కదా, ఈ సంత తీవ్రవాదుల కన్నా ప్రమాదం. యాడికి తెచ్చినారు ఈ సంత? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? పుట్టినరోజు నాడు కూడా ఏ కంట్రీలో సెలబ్రేట్ చేసుకున్నారన్న విషయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియడం లేదు. ఆయన పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఎందుకు జరుపుకోవట్లేదు ఒక ముఖ్యమంత్రి అని చెప్పి ఎవరు అడగరా? ఈ సంత అప్పుడు అడిగిన సంత ఇప్పుడు ఏమైండ్రు? నోర్లు పడిపోయినాయా వీళ్ళకు? ఎట్లాంటి దరిద్రులు ఉన్నారు చూడండి, పాయింట్ అది. ఎలాంటి దరిద్రులు ఉన్నారో, ఎలాంటి నీచులు ఉన్నారో. సమాజం ఎంత ప్రమాదకరం అంటే ఇట్లాంటి వాళ్ళు సమాజానికి దరిద్రం. వాళ్ళ దగ్గరే డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గరే పెద్ద పెద్ద వ్యవస్థలు ఉంటాయి, వాళ్ళ చేతుల్లోనే పెద్ద పెద్ద మీడియా అనబడే వాళ్ళు ఉంటారు, అన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. వాడు వ్యభిచారం చేసినా కూడా సంసారం అని చెప్పి ప్రచారం చేస్తే జనాలు ఆ సంసారం అంటలే వ్యభిచారం కాదంట అని చెప్పి వాళ్ళని ఆ విధంగా నమ్మించగలిగే వ్యవస్థలన్నీ చేతిలో ఉన్నాయి. విచ్చలవిడిగా డబ్బు అధికారం ఉంటే ఏదో ఒక రూపంగా దోచుకోవాలి, భూములు దోచుకోవాలి, ఇంకోటి దోచుకోవాలి, ఎవరికో ఇచ్చేయాలి, వాడు విచ్చలవిడిగా దోచుకోవాలి, ఆ సొమ్ము ఇంకెక్కడో పెట్టాలి. జీవితం మొత్తం వాడంతా జనాలను ఏమంటారు మొత్తం దోచుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నా కూడా మీ జీవితాలు మంచిగా ఉన్నాయని చెప్పి ప్రచారం జరగాలి.